శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్ మరియు ఓడిఐ సిరీస్ కి సంబంధించిన టీమిండియా స్క్వాడ్ ని బీసీసీఐ అఫీషియల్ గా ప్రకటించింది. టీ20 స్క్వాడ్ విషయానికి వస్తే వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్ మరియు సంజు శాంసన్ ని తీసుకున్నారు. ఇక బ్యాట్స్మెన్ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్, రియాన్ పరాగ్ ని తీసుకున్నారు. ఇక ఆల్రౌండర్లలో హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. బౌలర్లలో రవి బిష్నోయ్, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఖలీల్ అహ్మద్ ఉన్నారు. ఈ టీ20 స్క్వాడ్ కి కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని సెలెక్ట్ చేశారు. ఇక ఓడిఐ స్క్వాడ్ విషయానికి వస్తే ప్రీవియస్ గా బీసీసీఐ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీకి రెస్ట్ ఇస్తున్నట్టు తెలిపారు. కానీ టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ రిక్వెస్ట్ మేరకు రోహిత్ మరియు విరాట్ కోహ్లీ ఓడిఐ సిరీస్ కి అందుబాటులోకి వచ్చారు. ఇక ఓడిఐ స్క్వాడ్ విషయానికి వస్తే వికెట్ కీపర్లుగా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఉన్నారు. ఇక బ్యాట్స్మెన్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, రియాన్ పరాగ్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. ఇక ఆల్రౌండర్ల విషయానికి వస్తే శివం దుబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ అని తీసుకున్నారు. ఇక బౌలర్లలో కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణాను తీసుకున్నారు. ఇక ఓడిఐ సిరీస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ని నియమించారు. ఇక ఈ టీ20 సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ 27న, రెండవ మ్యాచ్ 28న, ఫైనల్ గా మూడో మ్యాచ్ జూలై 30వ తారీఖున జరగనున్నాయి. ఈ టీ20 మ్యాచ్లు అన్ని కూడా పల్లికలే వేదికగా జరగనున్నాయి. ఇక ఓడిఐ సిరీస్ విషయానికి వస్తే ఆగస్టు 2న మొదటి మ్యాచ్, ఆగస్టు 4న రెండవ మ్యాచ్, ఫైనల్ గా థర్డ్ మ్యాచ్ ఆగస్టు 7న జరగనున్నాయి. ఈ ఓడిఐ సిరీస్ లో అన్ని మ్యాచ్లు కొలంబో వేదికగా జరగనున్నాయి. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.